కొంతకాలంగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న బత్తాయి రైతులకు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో బత్తాయికి ఫుల్ డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం కత్తెర సీజన్ కాయ చేతికి వస్తుండగా నాణ్యతను బట్టి టన్నుకు 30,000 నుంచి 45,000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొద్ది రోజులుగా తగ్గిన బత్తాయి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బత్తాయి నాణ్యతను బట్టి టన్నుకు 30,000 నుంచి 45,000 వరకు రేటు పలుకుతోంది. వ్యాపారులే తోటల దగ్గరకు వచ్చి ఎక్కువ రేటుకు బత్తాయిలు కొంటున్నారు. పంట ఉత్పత్తిలో 35% మంచి రేటు వస్తుందంటున్నారు రైతులు. బత్తాయి పంట ఏడాదికి 3 సార్లు చేతికొస్తుంది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలలో 10%, ఏప్రిల్, మే నెలలో 35%, జూలై, ఆగస్టు నెలలో 55% పంట వస్తుంది. ప్రస్తుతం 35% వచ్చిన పంటను రైతులు మంచి ధరకు అమ్ముతున్నారు. గత వానాకాలంలో పండించిన పంటను పూర్తి స్థాయిలో అమ్ముకోలేక ఇబ్బంది పడ్డ రైతులకు యాసింగి సీజన్ ఊరటనిచ్చింది. ఇదివరకు పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం బాగానే డెవలప్ 45,000 పోయింది. 30,000 వస్తే పర్వాలేదు. నల్గొండలో బత్తాయి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. పండిన పంటలో 70% ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ట్రేడర్లు తోటల దగ్గరకు వచ్చి కొనుగోలు చేసి మార్కెట్లలో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. 40,000 పలుకుతుంది, కానీ అప్పుడు 40,000 లేదు. లేక సిండికేట్ అయ్యి వీళ్ళు వచ్చారు 21,000 తీసుకుపోయారు. ఇప్పుడు మంచిగానే ఉన్నది. 30-40 పలుకుతుంది. ఇప్పుడు మంచిగానే ఉంది. ఇట్లా ఉంటే రైతుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం కత్తెర సీజన్ కు సంబంధించిన బత్తాయి పంటకు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్మిన డబ్బులు కూడా వెంటనే అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ముందు కూడా వస్తే బాగుంటుందని అంటున్నారు. కర్నూలు అక్కడ దూరం పోలు వచ్చి కొంటారు, మన కాళ్ళు కొంటలేదు. ఇప్పుడు రేటుకి అయితే కొంచెం న్యాయమే. ఇప్పుడు 30-35 దాకా మంచి కాయలు ఉంటే 35-40 దాకా కూడా పోయింది మంచి కాయలు అయితే. ఒకప్పుడు బత్తాయి సాగులో ఉమ్మడి ఏపీలో నల్గొండ జిల్లా టాప్ లో ఉండేది. నీటి వసతి పెరగడంతో బత్తాయి సాగు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి 44,000 ఎకరాల్లో సాగు అవుతోంది. ఒక్క నల్గొండ జిల్లాలోనే 40,000 ఎకరాల్లో సాగు అవుతున్నట్లు తెలుస్తోంది.